జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? జూదంలో ఓడి కామ్యక వనంలో ఉన్నటువంటి పాండవుల్ని శ్రీకృష్ణుడు కలిశాడు. కృష్ణుడి యొక్క కోపాన్ని అర్జునుడు ఎలా తగ్గించాడో తెలుసుకున్నాం కదా. ఈరోజు ద్రౌపది వస్త్రాభరణం జరుగుతున్నటువంటి సమయంలో శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండి కూడా ద్రౌపదిని రక్షించాడు. అదేవిధంగా శ్రీకృష్ణుడి మాటల్లోనే ఈరోజు మనం ద్వారకా పట్టణం ఎలాంటి పటిష్టమైనటువంటి రక్షణ వలయంలో ఉంది, శ్రీకృష్ణుడు ఎలా ద్వారక పట్టణాన్ని రక్షించుకుంటున్నాడు, ఈ విషయాలను ఈరోజు స్టోరీలో చూద్దాం. ఇక్కడ ఒకవైపు జూదం ఆడుతున్నారు. అదే సమయంలో ద్వారకలో ఏం జరుగుతుంది అంటే, రాజసూయంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని చంపాడు కదా. దాని మీద ప్రతీకారం కోసం శిశుపాలుడు తమ్ముడైనటువంటి సాల్వుడు ఇక్కడ శ్రీకృష్ణుడు లేని సమయం చూసి ద్వారక మీదకి దండెత్తుకొని వస్తాడు. అతని దగ్గర సౌంభకం అనేటువంటి ఒక రథం ఉంటుంది. అది మనోవేగంతో పరిగెత్తుతుంటుంది, అంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతాడు. మరొకటి ఏంటంటే, సాలుడు మాయా మర్మాలు బాగా తెలిసినటువంటి వ్యక్తి అనమాట. ఇదంతా కూడా కృష్ణుడు కామ్యక వనంలో ధర్మరాజుకు చెప్తున్నటువంటి స్టోరీ, ఏం జరిగింది ఆ టైంలో అనేది. అయితే ఈ సాల్వుడు వచ్చి అక్కడ ద్వారకా నగరాన్ని మొత్తం గందరగోళం చేసేస్తాడు. చుట్టూ ఉన్నటువంటి ఉద్యానవనాలన్నీ పీకేస్తాడు. దేవదారు చెట్లు, ముద్ది చెట్లు, తాటి చెట్లు, ఇట్లా ఎలాంటి చెట్లు లేకుండా మొత్తం నాశనం చేసి పెడతాడు. అసలు చుట్టూ ద్వారకా నగరం ఉన్నటువంటి చుట్టూ ప్రాంతం అంతా కూడా ఇండ్లను పీకి పాకం పెడతాడు. అసలు అక్కడ ఉన్నటువంటి సరస్సులను మొత్తం పొంగి పొర్లిస్తాడు, గట్టులో తెంపేస్తాడు. అసలు ఎంత గందరగోళం చేయాలో ద్వారకకు అంత గందరగోళం చేస్తాడు. అయితే శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, వాడు బయట గందరగోళం చేయగలిగాడు కానీ ద్వారక పట్టణాన్ని ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే నేను ద్వారకా పట్టణాన్ని ఆ విధంగా నిర్మించాను. ఎలా నిర్మించాడట అంటే, ఫిరంగులు మొదలైన అనేక యంత్రాలతో అసాధ్యంగా ఉంటుంది ప్రాకారం. అలాగే ఎన్ని యుద్ధాలు వచ్చినా తట్టుకోవడానికి లోపట పశుగ్రాసం, ధాన్యాలు పుష్కలంగా ఉంటాయి. 4 దిక్కుల నుంచి దృఢంగా కదలకుండా ఉండేటువంటి దెవిడీలు తలుపులు పెద్ద పెద్దవి తయారు చేయించి పెట్టాను. వేలాదిగా సైనికులు కాపలా కాస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ముష్కరులు లాంటి వీరభటులు ఉంటారు. వాళ్ళు అస్సలు 100 ఏనుగులు బలాన్ని కలిగినటువంటి సముదాయంగా వాళ్ళు తిరుగుతుంటారు. ఇక మొత్తం చుట్టూ ప్రాకారం చుట్టూ కూడా లెక్క పట్టలేనని ఏనుగులు ఉన్నాయి. అదేవిధంగా రథాలు, గుర్రాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. ఇక రాత్రి కూడా పట్టపగల్లా కనిపించడానికి దివిటీలు వెలుగుతూనే ఉంటాయి. అదేవిధంగా ద్వారక పట్టణంలో ఉన్నటువంటి మేడల మీద, మిద్దెల మీద బాణాలు, చక్రాలు, తోమర్లు, గండ్రగొడ్డళ్ళు, పాశాలు, అంకుశాలు ఇవన్నీ కూడా పట్టుకొని తిరుగుతున్నటువంటి రాజభటులు ఉంటారు. వీటన్నిటిని ఛేదించి లోపలికి వెళ్ళడం ఎవ్వరి తరము కాదు. అందున లోపట ఉన్నది బలరాముడు. దానితో పాటు నా కొడుకులు ఏమైనా తక్కువ తిన్నారా? నా కొడుకులైనటువంటి ప్రద్యుమ్నుడు, సాంబుడు వీళ్ళంతా కూడా అతిరథ మహారథులుగా ఎప్పుడు కూడా ద్వారకను రక్షిస్తూ ఉంటారు. అయితే సాల్వుడు దండెత్తుకొని వెళ్ళిన తర్వాత సాల్వుడిని ఎదిరించడానికి నా పెద్ద కొడుకైనటువంటి ప్రద్యుమ్నుడు వచ్చాడు. అయితే ముందుగా వెళ్ళగానే సాల్వుడికి, ప్రద్యుమ్నుడికి ఓవైపు యుద్ధం నడుస్తుంటుంది. మరోవైపు నా మరో కొడుకైనటువంటి సాంబుడికి, అదేవిధంగా సాల్వుడితో వచ్చినటువంటి క్షమదూర్తికి మధ్య యుద్ధం జరిగింది. క్షమదూర్తిని కొన్ని లక్షల బాణాలు వేసి నా కొడుకు ఓడించాడు. ఆ తర్వాత వేగవంతుడు అనేటువంటి మరొకడు వచ్చాడు, వాడితోటి కలబడ్డాడు. ఆ తర్వాత చారుదేష్టుడు గద తీసుకొని వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య గదా యుద్ధం చాలాసేపు నడిచింది. రక్తాలు ధారలుగా పారాయి. అయితే ఓవైపు ఇలా యుద్ధం జరిగి తన వాళ్ళు ఓడిపోతుండడంతో సాల్వుడే ఈసారి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాడు. అసలు వేలాదిగా ఉన్నటువంటి యాదవుల మీద ఇష్టం ఉన్నట్టు కూడా విరుచుకపడ్డాడు. మా వాళ్ళు ఎందరో వీరమరణం పొందారు. అసలు ఉన్నవాళ్ళు ఉన్న చోట్లే చచ్చిపడిపోయారు సాల్వుడి దెబ్బకు. దాంతో ప్రద్యుమ్నుడికి, నా కొడుకైనటువంటి ప్రద్యుమ్నుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ప్రద్యుమ్నుడికి సాల్వుడికి మధ్య చాలాసేపు కూడా యుద్ధం జరిగింది. అయితే ఈ యుద్ధంలో నా కొడుకే ముందుగా మూర్చిల్లిపోయాడు. దానితో ఆ సారథి కాస్త యుద్ధం నుంచి బయటకు తీసుకెళ్ళిపోయాడు. దాంతో ప్రద్యుమ్నుడు మళ్ళీ సారథిని తిట్టడంతో తనకు మేలుక రాగానే మళ్ళీ సాల్వుడికి, ప్రద్యుమ్నుడికి మధ్య ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ తర్వాత సాల్వుడే కొంత తగ్గడం జరిగింది. ప్రద్యుమ్నుడు విజృంభించాడు. ఇంతలో అశరీరవాణి మాట్లాడుతూ, ప్రద్యుమ్న, ఇతడు నీ చేతిలో చావాల్సిన వాడు కాదు, ఇతడు కృష్ణుడి చేతిలోనే చావాలి, వీన్ని వదిలిపెట్టు అనడంతో సాలుడు మనోవేగంతో మళ్ళీ పారిపోయాడు.
అలా సాల్వుడు ద్వారక నుంచి పారిపోయాడు. కానీ నేను ద్వారక వెళ్ళి చూసేసరికి అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. లక్షలాదిగా మా వాళ్ళు చచ్చిపడి ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ద్వారక ఛిద్రమై నాకు కనిపించింది. దానితో నేను సాల్వుడిని చంపి కానీ ద్వారకకు రానని చెప్పేసి శపథం చేసి వచ్చాను. నా శపథం ముందే తెలుసుకున్నటువంటి సాల్వుడు సాంబకం మీద వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు. ఆ తర్వాత నేను సముద్రంలో ఉన్నటువంటి సాల్వుడికి నాకు మధ్య కూడా చాలా రోజుల పాటు యుద్ధం నడిచింది. ఆ తర్వాత సాల్వ సైన్యంలో చాలామంది కూడా చనిపోయారు. ఇలా నా సైన్యము నేను సాల్వుడి మీద గెలుస్తున్నాము అనేటువంటి క్రమంలో సాల్వుడి రథంలో, సాంబకం అనేటువంటి రథం ఉంది కదా, ఆ రథంలో వాసుదేవుడు, నా తండ్రి అయినటువంటి వాసుదేవుడు కనిపించాడు. వాసుదేవుడు బట్టలు కూడా పూర్తిగా చినిగి ఉన్నాయి. రక్షించు కృష్ణ, రక్షించు కృష్ణ అన్నాడు. అలా నా తండ్రి అవస్థ చూసేసరికి నేను ఒక్కసారిగా నా చేతిలో ఉన్నటువంటి బాణాలను వదిలిపెట్టాను. నిజంగా నా తండ్రే వాడికి దొరికాడా అనేటువంటి దానితో కొన్ని క్షణాల పాటు నివ్వెరపోయి అలాగే నిల్చున్నాను. కానీ నా సారథి అయినటువంటి దారకుడు ఆ సమయంలో, కృష్ణ నువ్వు ప్రేమకు లొంగుతున్నావు, ఇది రాక్షసమాయ, బలరాముని దాటి వాసుదేవుని తెచ్చేటువంటి శక్తి వీడికి లేదు అన్నాడు. అలా నా సారథి దారకుడు అన్న మాటతో మళ్ళీ నేను ఈ లోకంలోకి వచ్చాను. కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడున్నది వాసుదేవుడు కాదు, అది రాక్షస మాయ అని తెలిసిపోయింది. ఇక దానితో నేను ఆగలేదు. వెంటనే సుదర్శన చక్రాన్ని ఇచ్చి సాలుణ్ణి చంపాను అని చెప్తాడు. సో ఎప్పుడైతే అక్కడ ద్రౌపది వస్త్రావరణం జరుగుతుందో అక్కడ శ్రీకృష్ణుడు ఇంత ఆపదలో ఉన్నాడు. ద్వారకలో కొన్ని లక్షల మంది చనిపోయారు. తన కొడుకుల్లో అందరూ కూడా గాయపడ్డారు. తన సైన్యాధ్యక్షులు గాయపడ్డారు. చివరికి తన తండ్రే ప్రాణాలు కోల్పోతున్నాడా అనేటువంటి భ్రమలో శ్రీకృష్ణుడు పడ్డాడు. సో ఇంత తతంగము జరుగుతుంది. సో అక్కడ ఏం జరుగుతుంది? ద్రౌపది వస్త్రావరణం జరుగుతుంది. అయితే మనకు సినిమాల్లో, సీరియల్లో ఏం చేస్తారు? కృష్ణ కృష్ణ అని పిలవగానే కృష్ణుడు వచ్చి ద్రౌపదికి చీరలు ఇస్తున్నట్టు చూపిస్తారు. కానీ కృష్ణుడు అక్కడికి రాడు. ఎవ్వరు కూడా సభలోని వాళ్ళతో, ద్రౌపదితో సహా పాండవులు కానీ ఎవ్వరూ కృష్ణుని చూడరు. కానీ ద్రౌపది కృష్ణ కృష్ణ అంటున్న కొద్దీ చీరలు వస్తూనే ఉంటాయి కదా. నిజంగా కృష్ణుడు తానే కష్టాల్లో ఉన్నాడు, తానే సమస్యల్లో ఉన్నాడు. అయినా కానీ తనను నమ్ముకున్న వాళ్ళ కోసం, అంటే భగవంతుడు ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా తన భక్తులు పిలిస్తే మాత్రం వెంటనే వాళ్ళని కాపాడుతాడు. కృష్ణుని నమ్ముకుంటే కృష్ణుడు కష్టాల్లో ఉన్నా కూడా భక్తుల్ని కాపాడుతాడు. సో ఇది ఈ విధంగా ద్రౌపదిని అక్కడ రక్షిస్తాడు. అది కృష్ణమాయ. కానీ కృష్ణుడు ఆ సమయంలో ఇలా సాలుడితో యుద్ధం చేయడం వల్ల నేరుగా వెళ్ళలేకపోయాడు. ఒకవేళ కృష్ణుడే కనుక నేరుగా జూదం జరుగుతున్నటువంటి ప్రాంతంలోకి వెళ్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పాండవులకి కౌరవులకి మధ్య జూదం జరగకుండా ఆపేవాడు. నేరుగా వెళ్ళలేదు. కృష్ణుడు తన మాయ ద్వారా మాత్రమే ద్రౌపదికి చీరలు ఇవ్వడం జరిగింది. సో అదేనమాట ద్రౌపది వస్త్రాభరణం జరుగుతున్నటువంటి సమయంలో శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే, ఓకే, ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ద్రౌపది మనసులోనే అనుకుంది, కృష్ణ నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నిన్ను నమ్ముకుంటే చాలు, మమ్మల్ని నువ్వు రక్షిస్తావు అని చెప్పేసి మనసులోనే దండం పెట్టుకుంటుంది. సో ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో వీళ్ళు కామ్యక వనాల్లో ఉన్నారని చెప్తున్నాం కదా పాండవులు. ఇక వీళ్ళని చూడ్డానికి వస్తూనే ఉంటారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇటు సుభద్ర కానీ, ద్రౌపది కుమారులు కానీ, అదేవిధంగా అభిమన్యుడు కానీ, అంటే ఇక్కడ వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని చూడడానికి తండోపతండాలుగా రాజులు, జనాలు ఇలా వస్తూనే ఉంటారు. దీంతో పాండవులు ఏమనుకుంటారంటే, ఇంకా మనం ఇక్కడే ఉన్నామంటే మనం అడవిలో ఉన్నటువంటి మాటకు కట్టుబడి ఉన్న వాళ్ళం కాదు, ఇది ఇలాగే వదిలేస్తే ఇక్కడే ఒక రాజ్యం తయారయ్యేలా ఉంది, కాబట్టి మనం ఈ ప్రాంతాన్ని విడవాలి అనుకుంటారు. ఆ సమయంలో అక్కడికి సుభద్ర, అభిమన్యుడు కూడా ఉండడంతో సుభద్రను, అభిమన్యుని కృష్ణుడికిచ్చి ద్వారక పంపించేస్తారు. అదేవిధంగా ద్రౌపది కొడుకులైనటువంటి 5గురిని దుష్టధ్యుమ్నుడు తీసుకొని వెళ్తాడు. ఇదంతా జరుగుతున్నటువంటి సమయంలోనే నకులుడి రెండో భార్య అయినటువంటి రేణుమతి కూడా అక్కడికి వస్తుంది. సో రేణుమతిని దుష్టకేతుకిచ్చి శక్తిమతి నగరం తీసుకెళ్ళమని చెప్తారు. సో అలా ఎవ్వరూ లేకుండా చూసుకుంటారు. అలాగే చాలామంది వేలాదిగా వీళ్ళతో పాటు బ్రాహ్మణులు వస్తారు కదా, వాళ్ళలో కూడా కొంతమందిని వెనక్కి పంపి ఇప్పుడు ద్రౌపది, పాండవులు, ధౌమ్యుడు, కొద్దిమంది బ్రాహ్మణులే కలిసి ఇంకా పూర్తిగా కారడవి మధ్యలోకి వెళ్ళాలని వెళ్తుంటారు. సో మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏ విధంగా ఉంటారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.